రీసెంట్ గా మనకు వచ్చే మొబైల్స్ అని క్వాడ్ కర్వ్ మొబైల్స్ కానీ డ్యూయల్ కర్వ్ మొబైల్స్ కానీ వస్తున్నాయి అనమాట. ఈ కర్వ్డ్ ఫోన్స్ వచ్చేసరికి స్క్రీన్ గార్డ్స్ కానీ స్క్రీన్ ప్రొటెక్షన్ కానీ కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నారు. సో వీటికి దొరికే ప్రొటెక్షన్ గ్లాసెస్ కానీ ప్రొటెక్షన్ కవర్స్ కానీ దీనికి ఉండే స్క్రీన్ గార్డ్స్ అన్ని మన స్టోర్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒక్కొక్కటి చూపిస్తాను అండ్ ఏది బెస్ట్ కూడా చెప్తాను. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకి బాక్స్ అండి. ఈ క్వాడ్ కర్వ్ కర్వ్డ్ ఫోన్స్ అన్నిటికీ ఫస్ట్ యూజ్ చేసేది బాక్స్ అండి. సో ఇవి వచ్చేసరికి ప్రొటెక్షన్ అయితే ఉండదు, జస్ట్ మీకు స్క్రాచెస్ పడకుండా అయితే కాపాడుతుంది. దీని తర్వాత వచ్చేసరికి మనకి యూవీ గ్లాస్ అనమాట, డైరెక్ట్ టెంపర్ గ్లాస్ ఇది. కాకపోతే స్టిక్ చేయాలంటే కనుక యూవీ గమ్ అనేది యూజ్ చేసి చేస్తారు. బట్ యూవీ గమ్ అనేది మనకి బటన్స్ లో కానీ ఇయర్ స్పీకర్ లో కానీ వెళ్ళిందంటే కనుక డిస్ప్లే ఆగిపోయే అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ కంపెనీ అయితే వారంటీ కూడా ప్రొవైడ్ చేయదు. అండ్ మనకి ఈ గమ్ అనేది 3 months లో డ్రై అయితే అయిపోతుంది అనమాట. వన్స్ డ్రై అయిందంటే కనుక రిమూవ్ చేయడానికి చాలా ఇబ్బంది అయితే పడతారు. అండ్ దీనికి దొరికే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఫుల్ గ్లూ గ్లాస్. దీనిలో వచ్చేసరికి ఎటువంటి లిక్విడ్ అయితే ఉండదు, డైరెక్ట్ టెంపర్ గ్లాస్ లాగే. బట్ దీనిలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చుట్టూ బ్లాక్ బోర్డర్ అయితే వస్తుంది అనమాట. సో మన కర్వ్డ్ ఫోన్స్ కొనేదే మనం ఫీలింగ్ కోసం 360 degrees మనకి డిస్ప్లే ఉంటుందని చెప్పి. బట్ ఈ టెంపర్ గ్లాసెస్ వేస్తే కనుక బ్లాక్ బోర్డర్ అయితే వస్తుంది. సో మీరు కర్వ్డ్ ఫోన్ వాడే ఫీలింగ్ అయితే ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టార్ ఆఫ్ ద ఐటమ్ ఈ యూవీ షీట్. ఇది వచ్చేసరికి నార్మల్ బఫ్లాగే కనబడుతుంది, బట్ యూజ్ చేసే మెటీరియల్ అయితే వేరనమాట. దీనిలో యూవీ షీట్ అయితే ఉంటుంది. గమ్ములో ఏదైతే లిక్విడ్ అయితే ఉందో అది షీట్ రూపంలో వస్తుంది. సో మీకు ఎటువంటి స్పీకర్ గ్రిల్స్ లోకి వెళ్ళే అవకాశం అయితే ఉండదు, అండ్ బటన్స్ జామ్ అయ్యే అవకాశం ఉండదు. అండ్ కంపెనీ కూడా వారంటీ అయితే తీసేది అనమాట ఈ యూవీ షీట్ లో వచ్చేసరికి. ఈ యూవీ షీట్ లో వచ్చేసరికి మనకి క్లియర్ అండ్ మ్యాటీ అయితే ఉంటాయి. 2 మెటీరియల్స్ అయితే ఉంటాయి, క్లియర్ అండ్ మ్యాటీ. సో గేమ్స్ ఆడే వాళ్ళు అయితే కనుక మ్యాటీ వేయించుకుంటారు. అండ్ నార్మల్ గా జనరల్ యూసేజ్ అయితే కనుక క్లియర్ అయితే వేయించుకుంటారు. దీనిలో వచ్చేసరికి మనకి స్ట్రాంగ్నెస్ ఎక్కువ అండి ఈ మెటీరియల్ లో. సో వన్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత అయితే మీకు ఇట్లా అయితే ఉంటుంది ఫినిషింగ్. దీనిలో వచ్చేసరికి మనకి యూవీ క్లియర్ మెటీరియల్ ఉంది, మ్యాట్ మెటీరియల్ అయితే 2 ఉన్నాయి. సో నేనైతే సైజ్ చేసే ఐటమ్ అయితే ఇది అనమాట. ఇది వచ్చేసరికి యూవీ గ్లాస్ లాగైతే 3 months ఒకసారి అయితే చేంజ్ చేసుకోగల. అండ్ చుట్టూ బ్లాక్ బార్డర్ కూడా అయితే ఏముండదు. మీకు ఫుల్ స్క్రీన్ కావాలంటే ఫుల్ స్క్రీన్, హాఫ్ స్క్రీన్ కావాలంటే హాఫ్ స్క్రీన్ మనకి కస్టమైజ్డ్ అయితే చేసుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట మిషన్ ద్వారా. సో ఎవరికైనా కావాలనుకుంటే కనుక తప్పకుండా మన స్టోర్ కి అయితే విజిట్ చేయండి. మన స్టోర్ లో అయితే యూవీ షీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వీటన్నిటికన్నా బెస్ట్ ఐటమ్, మీకు స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ యూవీ లిక్విడ్ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఫుల్ బ్లూ గ్లాస్ లో ఉండే బ్లాక్ బోర్డర్ ప్రాబ్లం కూడా ఉండదు. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.